హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలోన అనంతానికి, విశ్వానికి, శాంతికి, శక్తికి, కాంతికి, ప్రేమకి, సమస్త మూగజీవులకి, పంచభూతాలకి, భూమాతకి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగా ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాంతా మాస్టర్ గారికి, ఉపాధ్యాయుడు, టీచరు, గురువు అయిన ఆయన కూడా కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి కూడా నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి, భూమాతకి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మహా అవతార్ బాబాజీ అనే పుస్తకాన్ని నేను చెప్పుకుంటున్నానండి. ముఖ్యంగా ఆయన ప్రెజెన్స్ తో థ్యాంక్ యూ. సహకరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. బాగా చెప్తుంది మేడం. వెనకాల కోయిలమ్మ కూడా కూ అని వినిపిస్తుందా మేడం? వినపడుతుంది మేడం. ఇప్పుడు లేదు, ఇప్పుడు అనట్లేదు కదా. ఇప్పుడు అనట్లేదా? ఇప్పుడు కుయ్యలేదు కదా, బాగా వస్తుంది. పొద్దున లేచిన వాళ్ళ నుంచి మేడం వంట చేస్తుంటాను కదా, చాలా వస్తాయి కోయిళ్ళు ఇక్కడ, బాగా వస్తుంటాయి పాపం. పండి చల్లగా ఉన్నాను మేడం. బాగుంది మేడం, చల్లగా ఉంది. ఇంకా ఫ్యాన్ ఏం లేకుండా మూసుకొనే ఉంది. ఇక్కడ మధ్యాహ్నం పైన అట్లా అవుతుంది క్లైమేట్. పొద్దున నుంచి అయితే ఎండగా వస్తుంది, ఉక్క పెడుతుంది, మళ్ళీ చల్లబడుతుంది, వర్షం కురవకుండా మేనేజ్ చేస్తుంది అనమాట. అదే మెయింటైన్ చేస్తుంది మేడం ప్రకృతి కూడా. అదే ఓకే మేడం. ఇక్కడ ఈయన అందరూ దివ్యకాంతి శరణు, జ్యోతి స్వరూపము శరణు, కరుణ తరంగమా శరణు అని శరణు ఘోష జరుగుతుండగా గూడ్సే పై ప్రకాశ కాంతులు మెరిశాయి. శిష్యులందరూ ఆనందంతో తలుపు తీయగానే ఆయన భౌతిక శరీరం కానరాలేదు. ఈ రకంగా ఆయన మరణంలో కూడా ఎంతో మహిమను ఎరుకపరిచారు. మహనీయుల జీవితాలలో ప్రతి సంఘటన విశేషమే, చిత్రమే, సహజమే. ఈ వార్తంతా దావానంలో అన్ని చోట్ల వ్యాపించిందనమాట. పోలీస్ దృష్టికి కూడా వెళ్ళింది. వెంటనే ఆనాటి బ్రిటిష్ అధికారి, దక్షిణ ఆర్కాట్ జిల్లా కలెక్టరు మిస్టర్ జేహెచ్ గర్స్మిత్ ని ఐసిఎస్ మరియు మిస్టర్ జార్జ్ బ్యాన్బరీ ఐసిఎస్ జిల్లా వైద్యాధికారి, స్థానిక తహసీల్దార్లు మిస్టర్ వెంకటరామన్ అయ్యర్తో సహా గుర్రాలపై మెట్టకుప్పం చేరారు. ఆయన అదృశ్యంపై విస్తృత విచారణ జరిపారు. ఆయన ఉన్న పాకను ప్రతి అంగుళము సోదా చేయించారు. అది దేహమైన దాచిపెట్టుకుంటుందా? పాకలో కూడా అంగుళం ఎతకడానికి అది మన చిన్న చీమ మేడం. అట్లా ప్రతి అంగుళము సోదా చేయించారు. సొరంగం ద్వారా ఎటన్నా వెళ్ళిపోయాడేమో అని అన్ని పద్ధతులు, అన్ని మార్గాల విచారణ జరిపించారు. ఎంత శ్రమ చేసినా పరిశీలించిన ఆయన భౌతిక దేహం అదృశ్యం అవటం ఎరకలో దొరకలేదు. అన్ని పరిశీలనల తర్వాత రామలింగ స్వామి సామాన్యుడు కాడని
ఆత్మద్రష్ట అని మహనీయుడని గ్రహించారు. తర్వాత కలెక్టర్ తన వాళ్ళనందరినీ ఏమి చేయమన్నారు అని అడిగి తెలుసుకొని పేదవారికి సహాయము అన్నదానం చేయమన్నారని గ్రహించి వారు కూడా ఆ కార్యక్రమానికి 20 రూపాయలను సమర్పణగా ఇచ్చి వినమ్రతతో ఆ మహనీయుని ప్రార్థించి వెళ్ళిపోయారు. చూడండి మేడం, అప్పుడు ఎంత ఉంటది పాపం వాళ్ళకి సాలరీ 20 రూపాయలు అప్పట్లోనే ఆయన ఇచ్చాడు. ఇక్కడ పరిశుద్ధ దేహం. రామలింగ స్వామి ఎన్నోసార్లు ఒక విషయాన్ని తెలియజేసేవారు. మలిన దేహమది, మలిన పదార్థాల కొంప అనేవారు. కానీ సాధన దేనినైనా సాధ్యం చేయగలవు. సాధనతో మలిన పదార్థ పూరితమైన ఈ మలిన దేహం మహనీయత్వాన్ని సంతరించుకునే స్వర్ణమయ దేహం అవుతుంది. విలువ కట్టలేని మేలిమి బంగారం రూపం అవుతుంది అనేవారు. ఇంకొక పద్యం ఇచ్చారు. గానాన్ని గాత్రాన్ని పవిత్రం చేసే నీ దివ్య ప్రేమను నింపరా నిర్మల, అమృతత్వము ప్రేమ నెలకొన్న తండ్రి, నా శరీర గతిని శృతి చేయి తండ్రి, స్వర్గమయ దేహునిగా దీవించరావా, విశ్వ ప్రేమతో గుండె నింపిపోవయ్యా, నీ దివ్య శక్తిని నిలుపు ఈ దేహాన, నేను నీలోన నీవు నాలోన నిలిచిపోవాలి. ఓ విశ్వ ప్రేమిక, ఓ ప్రేమ రూప, కరుణామయతత్వ కాంతి స్వరూప, నా దేహ పరిధిలో నర్తించవయ్యా. ఆయన రచనలో కాంటో 6 చాప్టర్ 132 వర్సెస్ లో 54 ఆయన దివ్య మార్గాన్ని బోధించారు. దివ్యపథం శుద్ధ సన్మార్గంలో ఎంతటి మలిన భూయిష్టమైన దేహమైనా సరే, ప్రాపంచిక తలపుల తపన నిండి మనస్సైనా సరే, సన్మార్గ పద సాధనలో శుద్ధతను పొంది నాశరహితమవుతుందని తెలియజేశారు. ప్రథమంగా దివ్యకాంతి మాత్రమే మనిషిని పూర్ణంగా మార్చగల తొలి శక్తి. ఈ మార్గము 2 ప్రధాన విషయాల సాధనల వల్ల లభ్యం. మొదటి పరోపకారము, రెండవది సద్విచారము. మొదటి పరోపకారం చాలా ముఖ్యం. దివ్య కృప చక్కగా తొందరగా లభిస్తుంది. అందరినీ కరుణామయంగా ప్రేమించటం, అన్ని దేహాలలో ఉన్న చిన్మయిని ఎరుక పొందటానికి ప్రధాన సోపానం. విశ్వాన్ని ప్రేమించి విశ్వ ఆధ్యాత్మిక శక్తిని ఆవిష్కరించుకో. నీ ప్రతి పని ప్రేమమయం అవుతుంది. అనుగ్రహం అనేది భగవంతుని ప్రేమ కానుక. కరుణ అనేది మనిషి ఆత్మ కావాలి. వాని ఉనికి కరుణ కావాలి. ఏనాడు ఈ దివ్య గుణాలు నీలో నెలకొంటాయో ఆనాడు నీలోని చిన్మయ కాంతి అనంత పరిధులకు విస్తరించి విశ్వ విభుని ఆవిష్కరింపజేస్తుంది. ఇక దివ్యకాంతి యొక్క మరొక ప్రధాన సాధనా భూమిక భగవంతుని యందు ప్రేమ. ఈ ప్రేమ పరిధి విశాలమై రాధలాగా నిరంతర ధారగా ఈశ్వర ఆలోచననే మనోప్రవాహమైతే, ఆయనను గానం చేసే ప్రార్థన విశ్వ విభుని నీలో ఆవిష్కరింపజేసే తాళం చెవి అవుతుంది. ఆ మహనీయుడు అంటే ప్రతి వారు నిరంతరము ఈశ్వరుని గానం చేయాలి కదా. ఎంతవరకు చేయాలి అంటే ఎంత గాఢంగా చేయాలి అని ఆలోచిస్తే, నీ మనోసీమ భగవంతుని ప్రేమమయ హస్తస్పర్శతో ఆనందమయ సీమ అవుతోందన్న ప్రగాఢ అనుభూతి నీ సొంతమయ్యేదాకా, నులివెచ్చదనపు ఆనంద స్పర్శతో నీ శరీరం పులికితమయ్యేదాకా, నీ కన్నులలో ఆనంద బాష్ప తరంగాలు పరమేశ్వరుని చరణాలను శుభ్రంగా కడిగేదాకా నీ తపన సాగాలి. విశ్వ ప్రేమ ఆనంద కడలి తరంగాల ఉప్పెనతో నీ మనోసీమ ఎగిసిపడాలి. ఏనాడు మనోసీమ మలిన రహిత ఆనందధామంగా మారుతుందో ఆ క్షణంలోనే విశ్వ ప్రేమికుని దివ్య కరుణామయ కాంతి తనంత తానుగా నీలో అవగతం అవుతుంది, ప్రకటితం అవుతుంది.
ఆ నిమిషం నుండి ప్రతి అపవిత్ర క్షణము క్షణము పవిత్రతను సొంతం చేసుకొని బంగారు రంగు శోభను సంతరించుకొని తౌ అక్షర నిన్యాస రూపంగా ఈ జగత్తులో విరాజిల్లుతుంది. ఆ మహనీయుడు ఈ తత్వాన్ని మరింత లోతుగా ఒక అనుభవ సత్యాన్ని ఇక్కడ శ్లోకం 1490లోను బంగారు శరీరాన్ని సౌఖ వర్ణశోభిత దేహాన్ని గురించి చెబుతూ నిరంతరం 12 సంవత్సరాలు బంగారు రంగు శరీరంగా నిలిచి ఉంటుంది అని తెలియజేశారు. సువర్ణ శరీరానికి ఆకలి దప్పులు వృద్ధి క్షయాలు లేక ఎలాంటి బాధను కలిగి ఉండదు. అంటే మన బ్రహ్మాంతర సాధనలచే వారి దర్శనం లభించిన ఆ శరీరానికి ఏర్పడదు. మృదువైన కండరములు నరములు శోభ మెత్తనైన స్పర్శ తేలికైన ఎరుకల శోభ కాలాతీతమైన సర్వ విషయాలు నిన్న నేడు రేపులకు సంబంధించిన పరిపూర్ణ జ్ఞానము చాలా తేలికైన ఈ దేహము శరీరం అంతా మనస్సును ఆనందమత్తులో తన్మయ భావనలో ముంచివేయగా శరీర వాసన సూర్యబింబం వలె విరాజిల్లి ముఖ వర్చస్సు నెమ్మదిగా సాగే గంగా ప్రవాహ ప్రశాంతత తేనె వలె తీయనైన మంచు వలె చల్లనైన పుష్పం వలె మృదువైన కంఠధ్వని ప్రేమ ప్రవాహము గాజాలు వారు మాట వేణుగాణంలా మనోసీమను స్పర్శించే తీయనైన భావాల దొంతరలు ప్రతి అవయవం కాంతిమయం కమనీయ రూపాలు ఎక్కడ అహంకారం అన్న ఛాయ గోచరించని అంతరంగ కావేశాలు లేని ప్రశాంత వదనం. ఆయన సన్నిధానంలో ప్రేమ కరుణ మాత్రమే రాజ్యమేలుతాయి. అఖండ సచ్చిదానందని అమృత అనుగ్రహ ఆశీర్వచనంగా విశ్వమయ శక్తి విశ్వ ప్రేమతో ఆ మహనీయ శరీరాన్ని రూపు చేసి మానవ జాతి మహోన్నతి కోసం అందిస్తారు. శుద్ధ దేహం రామలింగ స్వామి స్వానుభవం. ఆ మహనీయుడు తన స్వానుభవంలో పాటగా ఏ సాధకుడైనా ఈ దివ్య అనుగ్రహాన్ని సొంతం చేసుకోవచ్చని తెలియజేస్తారు. పంచభూతాలు ఏవి ఆ శరీరాన్ని స్పర్శించలేవని, భౌతిక అవసరాలైన ఆకలి దప్పిక కామం లాంటి మీ శారీరక అవసరాలు దానిని తాకలేవని తెలియజేశారు. అన్ని ప్రకృతి నియమాలకు శరీరం అతీతమని తెలియజేశారు. సంకల్ప మాత్రంతో ఎలాంటి ఆయుధాన్ని ఉపయోగించకుండా ప్రకృతిని శాసించి మలినాలను చెడును మట్టు పెట్టగలరు. మరణించిన వారిని మరలా బ్రతికించగలరు. స్పర్శతోనే సంకల్ప మాత్రంతోనే శరీర భౌతిక స్థితిని మార్చగలరు. ఆ మహనీయుడు ఈశ్వర ఏకత్వ స్థితిలో సర్వశక్తిమంతుడుగా సర్వజ్ఞుడుగా సర్వంతర్యామిగా నిలిచి ఉంటాడు. భగత్ స్వరూపులుగా విరాజిల్లుతారు. ప్రణవదేహం పూర్ణ శరీరము పూర్ణ ప్రణవ శరీరంగా అంటే ఈశ్వర అనుగ్రహ ఫల దేహంగా మార్పు చెంది కాల వ్యవధులలో నిలిచిపోతుంది. మేడం ఇది కొంచెం ముందుకే ఎగిరిపోయింది మేడం, ఒక్క నిమిషం మేడం. శుద్ధ దేహము అంటే ఇక్కడ శుద్ధ దేశం రామలింగ స్వామి అంటే సచ్చిదానంద అనుగ్రహంతో తీయనైన
ఆ శరీరానికి అంటే ఇప్పుడు సువర్ణ శరీరానికి ఆకలి దప్పులు వృద్ధి క్షయాలు లేక ఎలాంటి భావతను కలిగి ఉండదు. అంటే మన బ్రహ్మాంతర సాధనలచే వారి దర్శనం లభించిన ఆ శరీరానికి ఏర్పడదు. మృదువైన కండరములు నరముల శోభ, మెత్తనైన దేహస్పర్శ, తేలికైన ఎరుకల శోభ, కాలాతీతమైన సర్వ విషయాలు, నిన్న నేడు రేపులకు సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం, చాలా తేలికైన దేహం. శరీరం అంతా మనసును ఆనందమత్తులో తన్మయ భావనతో నుంచి ముంచి వేయగా శరీర వాసన సూర్యబింబం వలె విరాజిల్లు ముఖ వర్చస్సు, నెమ్మదిగా సాగే గంగా ప్రవాహ ప్రశాంతత, తేనె వలె తీయనైన, మంచు వలె చల్లనైన, పుష్పం వలె మృదువైన కంఠధ్వని, ప్రేమ ప్రవాహము, గాజాలు వారి మాట, వేణుగానంలా మనోసీమలు స్పర్శించే తీయనైన భావాల దొంతర్లు, ప్రతి అవయవం కాంతి కమనీయ రూపాలు, ఎక్కడ అహంకారం అన్న ఛాయ గోచరించని అంతరంగ ఆవేశాలు కావేశాలు లేని ప్రశాంతత వదనం. ఆయన సన్నిధానంలో ప్రేమ కరుణలు మాత్రమే రాజ్యమేలుతాయి. అఖండ సచ్చిదానంద అమృత అనుగ్రహ ఆశీర్వచనంగా విముక్తిమయ శక్తి ప్రేమతో ఆ మహనీయ శరీరాన్ని రూపు చేసి మానవ జాతి మహోన్నతి కోసం అందిస్తారు. శుద్ధ దేహము రామలింగ స్వామి స్వానుభవం. ఆ మహనీయుడు తన స్వానుభవంతో పాటగా ఏ సాధకుడినైనా ఈ దివ్య అనుగ్రహాన్ని సొంతం చేసుకోవచ్చని తెలియజేశారు. పంచభూతాలు ఏవి ఆ శరీరాన్ని స్పర్శించలేవని, భౌతిక అవసరాలైన ఆపిక దప్పిక కామం లాంటి ఏ శరీరాక అవయవాలు అవసరాలు దానిని తాకలేవని తెలియజేశారు. అన్ని ప్రకృతి నియమాలకు శరీరం అతీతమని తెలియజేశారు. సంకల్ప మాత్రంతో ఎలాంటి ఆయుధాన్ని ఉపయోగించకుండా ప్రకృతిని శాసించి మలినాలను చెడునను మట్టుబెట్టగలరు. మరణించిన వారిని మరలా బ్రతికించగలరు. స్పర్శతోనే, సంకల్పం మాత్రంతోనే శరీరం భౌతిక స్థితిని మార్చగలరు. ఆ మహనీయుడు ఈశ్వర ఏకత్వ స్థితిలో సర్వశక్తిమంతుడుగా, సర్వజ్ఞుడుగా, సర్వంతర్యముగా నిలిచి ఉంటారు. భగవత్ స్వరూపులుగా విరాజిల్లుతారు. ప్రణవ దేహం, పూర్ణ శరీరము, పూర్ణ ప్రణవ శరీరంగా అంటే ఈశ్వర అనుగ్రహ ఫల దేహంగా మార్పు చెంది కాల వ్యవధులలో నిలిచిపోతుంది. కన్నులకు గోచరించే ఆ పాపదేహము స్పర్శించడానికి దొరకదు. చిన్న పిల్లవానిలా 8 సంవత్సరాల వయసు గల వాణిని కూడా అనుగ్రహిస్తుంది. యోగ సిద్ధుడైన ఆ మహనీయుని సంకల్పం ప్రకారం రూపాంతరం చెందుతుంది. అన్ని సిద్ధులు ఆ మహాపురుషుని పాదక క్రాంతులే. ఆయన వర్ణించిన రూపం దాదాపుగా భోగనాథర్ ఆరాధించిన బాలసుబ్రహ్మణ్య స్వామి రూపానికి దగ్గరగా పోలిక ఉంది. అమృత ఆనందరంగ కృపతో ఎంత కాలమైన జగతిలో మానవ కళ్యాణం కోసం సిద్ధులు సదా నిలిచి ఉంటారు. జ్ఞానదేహం, మహోన్నత జ్ఞాన భూమికను పొందిన పూజ్య పాదులు పుణ్యమూర్తి స్వామి రామలింగ మానవతో వికాసం క్రమంగా పరిణతి చెంది పూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. మనిషిగా జన్మించినందుకు సార్థకతను పొందింది. ఇది సాధన వల్ల సాధ్యం. నీ శరీరంలోనే సర్వశక్తిమంతుడైన పరమాత్మ నెలకొని ఉన్న దేవాలయం. అంతేగాక నిన్ను, నీ దేహాన్ని చితివైపుకు చేర్చి చింతలను సొంతం చేసే ఇంద్రియాలకు పుట్టెనిల్లు కూడా. విశ్వ నియంత అయిన విశ్వవిభుడు రామలింగ స్వామి దేహాన్ని తన అమృతమయ దేహస్వరూపినిగా దీవించారు. తన్ను తాను తెలిపి తన వాణిగా తానుగా తత్వమని మహావాక్య రూపిణిగా పరమాత్మ అనుగ్రహించారు. రామలింగ స్వామిని
ఎరుకల మహనీయుడు సాధనతో తానే ఎరుకగా మారిపోయాడు. శుద్ధ శివతత్వంగా రూపుదాల్చిన శివం శ్రీ రామలింగ స్వామి అనంత కరుణా విపుని కరుణతో ఈశ్వర రూపంగా రూపుదాల్చిన శ్రీ రామలింగ స్వామి చరణద్వయాలకు అనంత కోటి నమస్కృతులను అర్పిద్దాం. సత్యం శివం సుందరం. శ్రీ రామలింగ స్వామి నివాసం విశ్వ నియంత లీలా నాటక విన్యాసంలో విరాజిల్లే సర్వ జీవ హృదయాలు రామలింగ నిలయాలు. ఎందుకంటే తాను తండ్రితో కలిసి ఒక్కటి అయినాడు. మిలియన్ల కొద్ది భక్తుల హృదయాల్లో ఆరాధించబడుతూ ఆయన బోధనల రచనల ద్వారా నిరంతరం ప్రకటితమవుతున్నారు. ఆయన ప్రణాళికకు అక్షరాభ్యాసం చేసిన చోటు వడలూరులో 120 సంవత్సరాలకు పైగా ప్రతిరోజు అన్నప్రసాద వినియోగం గంగా ప్రవాహంలో సాగుతుంది. ఆ ప్రణాళికలో అంతర్భాగంగా 1870న వెలిగించిన జ్యోతి నిరంతరం ఎలాంటి అంతరాయం లేకుండా జ్ఞాన వెలుగులు ప్రకాశిస్తోంది. ఆయన విజ్ఞాన వేదాలయం ముత్తుకుప్పం వడలూరు సమీపమంతా ప్రతి జనవరిలో వేలాది భక్తులతో దర్శిస్తూ ఉన్నారు. నిత్యం భక్తుల రాక సాగుతోంది. పునర్నిర్మాణం జరిపి వడలూరు కొప్పంకి ముక్తి ధామాలుగా కొనసాగుతున్నాయి. 1878లో వారిని మరలా నిర్మించారు. అనంతకాల వ్యవధుల వరకు దివ్య అనుగ్రహ కాంతి ద్వారా నిరంతరం బంగారు రంగుగా ప్రకాశిస్తూ అనుగ్రహ ఫలాలను పంచిపెడుతుంది. 10వ అధ్యాయం ఇక్కడ ఆదిమానసిక పరిణామములు. శ్రీ అరవిందులు 1800 స్థితుల్లో ఈయన కూడా ఒకరన్నమాట. ఈ ఆధునిక యుగంలో మనిషి సాధన ద్వారా మార్పు ద్వారా మనిషి స్థాయిని మాధవ స్థాయిగా మార్చుకొనగలడు అని తెలియజేసిన మహనీయుడు శ్రీ అరవింద. దాదాపుగా అందరు పండితులు మత ఛాందసవాదులు మతానికి మార్గదర్శకత్వం వహించే ఆచార్యుడు సిద్ధుల సంప్రదాయాన్ని తిరస్కరించేవాన వారే ఆయన. అంతేకాక అమృతత్వ స్థితి అన్నమాట కేవలం ఊహాజనితమే కానీ సాధ్యం కాదు అన్నవారే అరవిందుల వారు ఏనాడు తాను సిద్ధ సంప్రదాయకుడిని అని అనకపోయినా ఆయన అనుభవాలు మాత్రం తిరుమూల రామలింగ స్వామిల అనుభవం పరంపరలతో 100% దాదాపుగా పోలి ఉన్నాయి. అంతేకాక మాతృశ్రీ అంటే అరవింద్ మహర్షి సాధన అనుభవాలు మాత్రం తిరుమూలరు రామలింగ స్వామి అనుభవ పరంపరలతో 100% దాదాపుగా పోలి ఉంది. అంతేకాక మాతృశ్రీ అంటే అరవింద మహర్షి శిష్యురాలు అనుభవాలు కూడా సిద్ధ సంప్రదాయాల్లోనివి. ఆయన తెలియజేసిన సాధన రచనలు అన్ని సిద్ధ మార్గానికి సమాంతరం కావటం గమనార్హం. ద లైఫ్ డివైన్ అండ్ ద సింథసిస్ ఆఫ్ యోగా అన్న గ్రంథంలో అరవిందుల వారిని ప్రేరేపించిన దర్శనము అలాగే మానసిక మార్పు ఆయన యోగపరమైన లేఖలో గానం చేశారు. ప్రత్యేకించి ఆయన మహోన్నత యోగ భూమిక ప్రవాహ రూపమైన సావిత్రిలో పరిశుద్ధ దేహము లేదా సువర్ణ దేహము లేదా కాయకల్ప దేహము
దేహంను పొందటంలో ఎలాంటి దశలు, ఎలాంటి మానసిక దశలు ఉన్నాయో ఆయన వివరించారు. మొదటి నుండి చివరి వరకు ఆయన రచనలో భౌతిక అమృతత్వ స్థితి, కాయకల్ప స్థితి, మానవ మేధో పరిణామ దశలలోని వివిధ సాధన అంతర్భాగాలు వారి పరిపూర్ణ ప్రసారమే దివ్యాతీత మనోస్థితి. ఈ ముహూర్తం భూమిక నీళ్ళని ఉన్నదని అది మానసిక దశ నుండి విరుద్ధ భావాల సంగమమైన పదార్థ స్థితి వరకు ఎలా అవగతమవుతుందో ఆయన వివరించారు. అరవిందుల వారి వివరణలో 18 మంది సిద్ధుల సిద్ధ మార్గంలో రామలింగ స్వామి వారి సాధనలో ఆయన వివరించిన రచనలో వెళ్లి విరుస్తాయి. ప్రత్యేకించి బంగారు దేహము, సువర్ణ దేహము, స్వర్ణమయ ధూళి ఇలా అన్ని సమాంతర భావ సంపదలతో విరాజిల్లాయి. అరవిందుల వారికి గల మానవతా ప్రేమ, భౌతిక జగత్తి పట్ల గల బాధ్యతాయుత ప్రేమ, దృష్టి, సిద్ధుల బోధనల్లో దాగి ఉన్న తత్వము ఒక్కటే. ఈ విషయాల పరంపర, అవగాహన, అధ్యయనము మనల్ని నడిపించడానికి ఎలా మనల్ని సరిచేసుకోవాలో తర్వాత అధ్యాయాలలో వివరించడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖు 1872 సంవత్సరంలో అరవిందుల వారు కలకత్తాలో జన్మించారు. తన 5వ ఏట నుండి 20వ ఏట వరకు ఇంగ్లాండులో చదువుకున్నారు. 1892 భారతదేశానికి వచ్చి ఫ్రెంచి, ఇంగ్లీషు ఉపాధ్యాయునిగా తన జీవన ప్రయాణం సాగించారు. తర్వాత బరోడా మహారాజుకు ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేశారు. 1901 సంవత్సరంలో ఆయనకు వివాహం అయింది. తర్వాత సంవత్సరాల్లో భారత స్వాతంత్రోద్యమం సమరంలో పాల్గొన్నారు. ముఖ్య నాయకుడిగా ఉద్యమాన్ని నడిపారు. బ్రిటిష్ ప్రభుత్వము రాజద్రోహిగా, తీవ్రవాదిగా నింద మోపి జైలులో పెట్టింది. కానీ ఆరోపణ నిరూపణలో బలం లేక ఈశ్వర సంకల్పంగా ఆయన విడుదల అయ్యారు. యోగి లీలేతో సమాగమం. ఆయన రాజకీయ ప్రస్థానంలో డిసెంబర్ నెల 30వ తారీఖు 1907 విష్ణు భాస్కర లీలే అన్న యోగి పుంగవుని కలవటం జరిగింది. జీవన పథంలో మార్పు ఈ సంఘటన తొలి బీజం అయింది. అరవిందుల వారు ఆ మహనీయునితో తనకు యోగ నేర్చుకోవాలని ఉన్నదని, ఈ తపన తన ఆరోగ్యం కోసం, తన పనిని ఇంకా సమర్థవంతంగా నిర్వహించుకోవటమే కోసమే కానీ సన్యాసం కోసమే, నిర్వాణం కోసమో కాదు అని చెప్పారు. ఒకే గదిలో 2-3 రోజులు గడిపారు. విష్ణు భాస్కర లీలే అరవిందుల వారిని ప్రశాంతంగా ధ్యానానికి కూర్చోమని, ఏమీ ఆలోచించకుండా నీ మనసును గమనించు, ఆలోచనలు వరదలా వస్తాయి. వారి రాకను గమనించి నీ ఆలోచన స్థితికి తగలగానే వారిని తిరస్కరించవచ్చు. అలా నెమ్మదిగా నీ మనసు పూర్ణ మౌన స్థితిలోనికి ప్రవేశిస్తుంది అని తెలియజేశారు. అరవిందుల వారు తన తొలి అనుభవాన్ని ఎరుకపరుస్తూ, అనంత అద్భుత శక్తి ప్రేరిత అనుభవాలు, తీవ్రమైన ఎన్నడూ ఎరుగని మనసుకే తెలియని శక్తివంత భావ ప్రసారాల ప్రవాహాలు, ఆ మనోస్థితికి భిన్నమైన భార తరంగాలు, కన్నుల ముందు కదులుతున్న జగతి కలలాగానే మిగిలింది, మంచులా కరిగింది, ఛాయాచిత్రం వలె కదలాడసాగింది. డొల్లబోయిన పాత్ర కళ్ళలు, నటనలు మేడం విశ్వాత్మ మేడం. మాస్టర్ వచ్చాడా మేడం?
వచ్చాడు వెళ్ళిపోయాడు మేడం. ఎస్ మాస్టర్, ప్రజెంట్ మాస్టర్. అంతే మేడం. ఓకే. ఓకే. ఛాయాచిత్రం వలె కదలాడసాగింది. డొల్లబోయిన పాత్ర కళ్ళల నటనలు విశ్వాత్మ మాత్రమే వెల్లడై నిలిచింది. అనంత ఆకాశ వీధిలో హద్దులే లేని మహాశూన్య గతిలో ఖాళీ చిప్పలో కదలాడే జీవాత్మ ఎలాంటి కదలికలు, సంకల్ప ధృతులు, షరతులు, మానసిక హద్దులు లేని సర్వభావజాల సరిహద్దు దాటాను. అహంకారపు ఛాయ ఎక్కడా కనరాదు. వాస్తవమనుకున్న జగతి లేనే లేదు. కదలికను కోల్పోయి నిశ్చలమైనది ఇంద్రియాల నుండి విడి చూశాను. అనంతమైన మౌన సముద్రంలో ఖాళీ అయిపోయిన పాత్రల నిలయం నిజమే. నిండని పాత్రల నీడలు కదలాడి శూన్య జగతిలో పోసాగాయి. ఆ దివ్య స్థాయిలో, ఆ అణు భూమికలో ఎవ్వరూ లేవు. ఏ రూపాలు అది పూర్ణ స్థితి, పరిపూర్ణ స్థితి. అది బంధాలు, బంధుత్వాలు కదలాడని కమనీయ దశ, శుద్ధమైన మనోస్థితికి అందని ఆనంద దశ. అది పరబ్రహ్మము, నిజ వాస్తవ స్థితి. ఒక్కటే ఒక్కటైన మౌనస్థితి. మనోసీమ విహరించిన విశాల జగతి హేతువు పనిచేయని ప్రకాశ దశ. అది అడ్డు లేదు, అవధి లేదు, అంతా శూన్యమే. సత్య సన్నివేశ అవధి లేదు, అంతా శూన్యమే. సత్యాలకు అతీతమైన వెలుగు భౌతికము కాని అంతరిక్ష ప్రదేశం. భౌతిక జగత్తులో లేదు ఈ ఉనికి. ఆ ఉనికి ప్రవాహం లేదు, వెనుతిరుగుబాటు లేదు. ఆకాశమే లేని ఆకాశగతి, అవకాశమే లేని ఆకాశగతి. అది వాస్తవమో కాదో తెలియని దశ. అంతా తనలోనే, తాను ఎందులో కాదు. మనస్సు చెప్పలేని మధురానుభూతి. శాంతి సాగరాలు వెలిసిల్లు చోటు, అవధులు దాటిన మౌన సముద్రాలు, అనంతమైన విశ్రాంతి శీర్చలు, అనంతముగా పారు స్వాతంత్ర జగతి. అరవిందులు వారు నిర్వికల్ప సమాధిస్థుడైనారు. ఇందు వేదాంత పరాకాష్ఠ దశ. ఆయన తత్వమేసి అన్న స్థితిని పొందారు. బౌద్ధులు తెలిపే నిర్యాణ దశ అది. ఆయన అనుభవ పరిధి శూన్యమంత విస్తృతమైనది. తన అనుభవాన్ని గ్రంథస్థం చేశారు. నిశ్చయమైన నిరూపమానమైన నిర్వాణ స్థితి. రాత్రి పగలు లేని కాల వ్యవధులలో నిలిచిపోయాను. అదే మొదలు, అదే చివర, అన్ని దశలోనే ప్రజ్ఞాస్వరూపమైన ఆ దివ్య దర్శనం కాల అవధులు లేని విశ్వ జాగృతికి శక్తి. చిన్న అణువు మొదలు విశ్వమంతా తానే పట్టి ఉంచలేని పరాకాష్ఠ దశ అది. ఇంద్రియానుభవాల శృంఖాల పరిధి బంధించగా లేని భావ జగతి అది. నిరంతర శాశ్వత తత్వంపు నిలిపి విశాలమై అవధి లేని వ్యవధులలో వ్యాపించి సత్య స్వరూపమై శుద్ధమై వెలుగుంతే నిర్వాణ దశ ఒకటే నాలో నిలిచి వెలిగింది. అన్ని పరిధుల నుండి విముక్తినిచ్చింది. అడుగు వెంట అడుగు సాధనలో సాగగా వ్యక్తీకరించుటకు వీలు కాని దశను పొందాను నేను. నిర్వాణ మనున్నదే పూర్ణత్వం కాదు, సాధనా గతిలోని చివరి మజిలీ అది. అటు దాటిపోవాలి అనంత గతిని, మహోన్నత దశను పొందటం కోసం. అరవిందుల వారు తన దినచర్య అయిన వార్తాపత్రిక సంపాదకత్వం నిత్యము
జరిగే సమావేశాలు, సభలు, రాజకీయాలు, కార్యక్రమాలు, స్వతంత్రోద్యమ రచనలు అన్నీ కొనసాగిస్తూ తన సాధనను సాగించారు. మొదటిసారిగా తన అనుభవ స్రవంతిని సందేహిస్తే లీలేతో పంచుకున్నారు. ఆయన అనుభవాల ప్రవాహం ఇలా సాగింది. నన్ను ప్రార్థించమని నీవు తెలిపావు. ప్రేమలో విశ్వమంతా విభుని మౌన సామ్రాజ్యం, నిశ్శబ్ద బ్రహ్మ భావ లహరిలో నేను కరిగిపోయాను, కలిసిపోయాను. ప్రార్థనలు చేయక మనసు మూగపోయింది. పదార్థం కాదు, పదార్థమా మౌనం. నమస్కారం, సంస్కారం అందించుటకు నేను అభిన్నుడనుకోను అని తెలిసి వచ్చే మాటలన్నీ పుట్టు మధుర స్థానంలోనే నిలిచి వెలిగే. నాకు మాటతో పని ఏమి, మనస్సుకు అందని మధుర సీమలోనే వెలుగులకు వెలుగుగా వెలుగొంది నిలిచాను. బోధలో సాగిన ఆలోచన సరళి మాటలుగా మారి బోధన లభించింది. మాటలకు చేతలకు బోధన స్థాయికి అన్ని బయలువెడు చర్యలన్నింటికీ మెదడులో నెలకొన్న బుద్ధిస్థితిని దాటి వెలుగొందు స్పందనే విశ్వ విభుండ. ఇది విశ్వ చైతన్య ప్రసాద ప్రథమానుభూతి. ఆయన మాటలు అమృత కుళికలుగా రూపొందసాగాయి. నీలో ఉన్నది నిరుపశక్తి, దానిని తెలుసుకో. ఒకసారి నీలోని శక్తి నీ ఎరుకలో ఉంటే నీవు నిష్క్రియుడువని ఎరుక కలిగేను. నీలోనే నేను సర్వమును నడుపునను. ఈ వాస్తవ సత్యంబు నీకు తెలిసేను. సత్యము నీలోన నేనుగా ఉంది. నీవు అనుకుంటున్న నేనన్న మాట నిక్కముగా నీ మదికి తెలియజేస్తుంది. ఎరుకను పేరుతో నీలోనే నిలిచింది. ఈ జగతి సత్యాలు, ఈ జగతి శక్తులు నీలోని నేనును నియంత్రించలేవు. నేనొక్కటే ఎరుకనే, నొక్కటే నిజం. చావు పుట్టుకలకు సంబంధించబడని ఏ 5 ఆయుధములు ఛేదించలేని, ఏ అగ్నిశిఖలు దహించగా లేని, ఏ జైలు గోడలు బంధించగా లేని నిరంతర వెలుగులు విరిజిమ్ముతోంది. నిత్యమై సత్యమై వెలుగొందుతుంది. భయమెందుకు, నీకు భద్రంగా తెలుసుకో. నీలోని జాగృతి నిలిచిన తండ్రిని ఎరుకతో తెలుసుకో. అన్వేషణలో నీవు జీవించి లేవా? అరవిందుల వారిని బ్రిటిష్ ప్రభుత్వము రాజద్రోహం నేరం క్రింద స్వాతంత్రోద్యమ సమయంలో జైలు పాలు చేసింది. మే నెల 4వ తారీఖు 1988 సంవత్సరము ఆయన రెండవసారి జైలుకు పంపబడ్డారు. అదే సమయంలో ఆయనలో తీవ్ర ఆధ్యాత్మిక మార్పుకు నాంది అయింది. ఆయనకు ఆధ్యాత్మిక అనుభవాల పరంపర ప్రాప్తం కాసాగింది. ఆలీపూరు జైలు ఆయనకు సాధన కేంద్రమైంది. మనస్సు మలినాల నుండి విముక్తి పొందటంలో ఆధ్యాత్మిక సత్యాలు పడసాగాయి. విశ్వంలో ఆయన దృష్టి సోకిన ప్రతి చోట పరమాత్మ ఉనికి ఎరుకలోనికి రాసాగింది. విశ్వమంతా విభుని సౌందర్య లహరి అని రాసాగింది. జైలు గోడలలో, జైలరు రూపంలో, కోర్టు హాల్లో వాదించు లాయర్లు, తీర్పు చెప్పే న్యాయమూర్తులు, తన సహచరులందరిలో శ్రీకృష్ణమూర్తి గోచరించసాగారు. దృశ్యమంతా కన్నయ్య, ఆయన తప్ప ఇంకొకటి లేదు. అరవిందుల అమృతానుభూతిని దీనిని ఆయన వివరిస్తూ, విచారణ జరిపేటి న్యాయమూర్తుల్లోన వాదోపవాదాలు న్యాయవాదుల యందు కన్నులారా కొనుగంటి ప్రేమతో తండ్రిని కన్నులారా కనబడు ప్రేమ తండ్రిని కమనీయ మూర్తిని, నల్లని నా తండ్రి శ్రీకృష్ణమూర్తిని చిరునవ్వు త్వరలుగా నవ్వులే విందుగా, నేను లేని చోటు జగతిలో లేదు, నేను కానిది ఇలలోన లేదు, అంతయు నేనే, అన్ని పనులకు మూలము నేనే. అది మానసిక పరిణామం.
ఈశ్వర రహస్యానికై తీరని దాహం. ఆలిపూర్ జైలు నుండి అరవిందులు విడుదల చేయబడ్డారు. విప్లవకారుడు విడుదల కాలేదు. మరలా స్వాతంత్రోద్యమ విప్లవ శంఖాన్ని పూరించసాగాడు. ఆలిపూర్ జైల్లో ఆయనకు కలిగిన మానవ అతీంద్రియానుభూతి, శాంతి, ప్రేమ, ఆనందము, శక్తి, విజ్ఞానము, మనోశక్తి పరిపూర్ణంగా లభించిన ప్రతిదాన్ని వ్యక్తీకరణ స్థాయి మనోశక్తి పూర్ణంగా లభించిన ప్రతిదాని వ్యక్తీకరణ స్థాయి వేరుగా గోచరించసాగింది. ఈ హద్దుల పరిధులు తెలియరాసాగాయి. ఆ అనుభవాల పరంపరకు మూలం ఒక్కటే అన్న ఎరుక స్థిరపడసాగింది. అన్నిటినీ చూస్తున్నాను. అన్ని మూలాలను చూపించే శక్తి, అన్ని మూలాలకు మూలమవు శక్తి ఒక్కటిగా నిలిచి వెలుగొందుతోంది. మూల శక్తి ఒక్కటే అతీంద్రియ మనోశక్తి. అణువుల పరమాణువులు అంటే మూల శక్తి ఒక్కటే శరీరమైంది. అంటే మనోశక్తిగా అణువులు పరమాణువుల రూపాలుగా, చెట్లుగా, మానసిక దశలుగా మానసిక దశలుగా ముక్కలై శరీర మూలమై భూమిగా, ఆత్మగా, స్వర్గ రూపాలుగా సాగుతోంది. ఆ ఒక్క శక్తి మాత్రమే అన్నింటికి ఆధారం. ఈ విధంగా జీవిత సత్యాలు అనుభవంలో పొందుతూ, జీవితం అంటే ఎవరూ నడిపే యంత్రం కాదు, అనంత ఎత్తులలో సాగే ఆనంద ప్రవాహం. అనంత ఎత్తులో సాగాలి నీ యోగ క్షేత్రం. అరవిందులు ఇంకా ఎరుకపరుస్తూ, మనసు మార్చలేదు త్వరితగతిని. నిన్ను నీవు సరిచేసి శృతి చేసి శృతి చేసి మానవ బృందాలు అనంతంగా పూర్ణత పొందని బృందాలు మారును. ఆసక్తి నీలోనే నిక్షిప్తమైంది. నిన్ను క్రిందలాగు శక్తిని గమనించు. అన్ని అడ్డంకులు దాని వరకు దాటుకొని వెళ్ళిపో. అందరిలో దాగి ఉన్న శక్తిని అరవిందుల రహస్యము అని పిలిచారు. తిహారు జైలు నుండి ఆయన విడుదల అయిన తర్వాత దాదాపు 1910 వరకు సంవత్సరం ఫిబ్రవరిలో అరవిందుల వారిని మరలా ఖైదు చేసి అండమాన్ దీవులకు అరవిందులు వారిని మరలా ఖైదు చేసి అండమాన్ దీవులకు పంపుతారని ఒక హెచ్చరిక ఆయన అంతరంగం ఉండి లభించింది. ఆ దివ్యవాణి వెంటనే ఆయనను చంద్రగిరి వెళ్ళమని హెచ్చరించింది. 10 నిమిషాల కాలం వ్యవధిలోనే అంతర్వాణి ప్రబోధాన్ని అనుసరించి పడవలో ఎక్కి గంగానది దిగువ భాగానికి ప్రయాణమయ్యారు. ఏ విశ్వశక్తి మానవ మేధస్సులో గుప్తంగా దాగి ఉండి
గుర్తు తెలుసుకోవడానికి అందకుండా ఉండదే ఆ నిధి చంద్రనాగేర్లో 1910వ సంవత్సరంలో ఆయనకు దొరికింది. ఒకదాని వెంట ఒకటిగా జరిగిన సంఘటనలు అవి అన్ని అరవిందుల వారి ప్రమేయం లేకుండా జరిగాయని ఎరుకలేని స్ఫురణకు రాసాగింది. ఆయన తన తర్వాత రచనలో నరకప్రాయమైన జీవన సరణి నుండి మహోన్నత స్థాయికి ఎలా దిగి వెళ్లారో వివరించారు. వెలుగు కోసం పరుగులాటలే గెలిచి గెలిచి ఎత్తుకి ఎగిరి భూతలంలో పులకరించి సత్యవనకు మరిచిపోకు. నిన్ను నడిపిన దివ్యశక్తి నీలోనికి నీవు దిశగా కదిలియాడను కదలి అడుగువలే నీలో నిలిచి ఉన్నతకు కదలియాడను కడలి అడుగువలే నీలోన నిలిచి ఉన్న నిత్యముకు ఆ సత్యశక్తి అరవిందుల వారు తమ దివ్యత్వాన్ని నీ మనోభూమిక తెలుసుకోవాలంటే నీలోనికి నీవు నడిచి వెళ్ళాలి. నీ సాధారణ మానసిక దశను నిరంతరం మార్చుకుంటూ నిన్ను పట్టి ఉంచి చిక్కుముడులను విడదీస్తూ మనసీమలో బలీయంగా నెలకొని ఉన్న మాలిన్య సంపదలను పూర్తిగా తుడిచివేసి వలకాన్ని శుభ్రపరుచుకుంటూ అప్రయత్నంలో లభించే భయం, కోరికలు, బాధలు, అవరోధాలు అప్రయత్నంలో లభించే భయం, కోరికలు, బాధలు, అవరోధాలు వాటిన్నింటినీ ఎలాంటి ప్రాధాన్యతనియకుండా నీ వికాస పరిధిలో నీ జీవితం పదార్థాన్ని పవిత్రం చేసే మరొక స్ఫూర్తి సూక్ష్మ శక్తి గ్రహింపుకు మరొక సూక్ష్మ శక్తి దాగి ఉంటుందని నీ వికాస పరిధిలో నీ జీవితం అని పదార్థాన్ని పవిత్రం చేసే మరొక సూక్ష్మ శక్తి దాగి ఉందని గ్రహించు. నీ జీవితంలోని అలవాట్లు, రోగాలు, చావు, పుట్టుకలు అన్నింటినీ సమగ్రంగా సమానంగా చేయగల శక్తి నీలోనే ఉన్నది. ఆ చివరి రోజులో చివరి లోతు భౌతిక కాయం ఆ చివరి లోతు నీ భౌతికం అననే లోతులలో దాగి ఉంది. ఇంకొకటి ఇక్కడ పద్యం ఇచ్చారు. ఇది స్వర్గసీమ కాదు, అవిశ్రాంత దశ కాదు, నిరతిశయ ఆనంద నిశ్చల శక్తి, వ్యతిరేక భావాల తొలగించు ముక్తి. ఆ క్షణాలలో నడినెత్తి దాటి దర్శించి నాను బంగారు అలల శృంగార పొంకులు. దానితో కలిసి నేను కాంతినయ్యాను, ధవళ కాంతినయ్యాను. అంతేకాక ఆ మహనీయుని మరే భావరచనలో అగాధపు లోయలు తవ్వుకుంటూ నేను తనువులోనికి నేను పరుగు తీశాను. కఠినాతి కఠినము గండశిల రూపాలు నా చర్యలను ఆపి సాగనివ్వలేదు. అంతరంగ చర్య నన్ను ఆజ్ఞాపించింది. విశ్రాంతి మర్చిపో, కాంతిగా కదిలిపో, లోతులను లేత లోయలను చేరుకో. అనంత జలదిని మూసి ఉంచిన రాయిని ముచ్చటగా తొలగించు. ఆనంద ద్వారాల తలుపులను తీయించు. కాల వ్యవధులు దాటి కమనీయ తత్వాన్ని అక్కడికి ఎండైంద పద్యము. మూల మెరుగుని అద్భుతమైన కాంతి తరంగం కదలాడసాగింది. ఆ దివ్య కాంతి జిలుగులు రాత్రి పగలు అని లేక వర్ధిల్లాయి. మాటల యొక్క పదాల యొక్క అర్థాలు అప్పుడప్పుడు మూగబోయాయి. ఎక్కువ తక్కువలు లేని దివ్యస్థితి అక్కడ విరాజిల్లింది. అతీంద్రియ మానసిక స్థితి అన్ని పదార్థాలకు మూలమై శరీరంలోని జగతిలోని ప్రతి కణాన్ని ప్రకాశింపజేయ మూల శక్తిగా రాసాగింది. సహ్యమని
పిలువబడే ఈ సత్యమౌ మానసిక దశలకు ముందు వెనక సర్వదా నిలిచి ఉంది. ప్రతి సాధకుడు, ప్రతి జీవి తాను చేరవలసిన, తన్ను తాను మర్చిపోవలసిన అవధి లేని ఆనంద భూమిక ఇదే. భూమిలో కలలు గనే స్వర్గ బాణాలు, భూమి దుఃఖాలకు నిలయమని, స్వర్గము సుఖాల వెల్లువలని భావించే భావశక్తిని దాటి భయాలను పారద్రోలి అంతా ఒకటే అన్న ఎరుకను పొందారు. ఇక్కడ బంగారు మహోన్నత మానసిక దశ ఎలాగుంటుందని వివరించుతున్నారు. 18 మంది సిద్ధులు సాంప్రదాయబద్ధమైన సాధనాపరమైన సౌరభ సమాధి లేదా సవర్ణ సమాధి రామలింగ స్వామి వారు తెలియజేశారు. సువర్ణ శరీరము ఈ స్థితులను కూడా ఒకే సత్యానుభవానికి వేరు వేరు పేర్లు. అరవింద మహర్షి ముఖ్య శిష్యురాలైన మాతృశ్రీ తన తొలి అనుభవాన్ని గురించి వ్రాస్తూ, అవినాశ శక్తి, అంతరంగ శాంతి, ఆనంద బంగారు రూపము, ద్రవము కాదది, ప్రకాశవంతమౌ అగ్ని కణముల జ్వాల, శూన్యాన్న వెలుగొందు శిఖల బిందువులతో బంగారు రంగులో వెలుగొందు ధూళి అది, మాటలు తెలుపలేని మహనీయ కాంతి, గాఢాంధ అంధకారం అని వివరించలేరు మనోసీమ మలినాల్ని కోల్పోయి మౌన సాధనలే తెలియబడుచు సత్యం అది. ఆ వెలుగు జిలుగులు నా కన్నులకు తాకి నా ముఖ కమలను ఆక్రమించాయి. ఆ దివ్య క్షణములు అంతటా ఆ శక్తి నిలిచి వెలుగొందునని చక్కగా తెలిసింది. భాగ్యమంతా, పూర్ణమంతా ఆ శక్తి రూపమే. మనోవేగాన్ని మించిన కదలికలు ఆ దివ్య శక్తిలో ప్రతిఫలించాయి. వాని వేగ సరళిని, విశ్వవ్యాపిత స్థితిని మన మనోసీమను గ్రహించలేవు. అనంత శాంతులు, నిశ్చల శక్తులు, పరిపూర్ణ కదలికలు అన్నిటికీ మూలమని, ఆధారమే తాను ఈ సృష్టి పుట్టుకకు మూల బిందువది నేను గ్రహించాను. నాలోనే నేను ప్రతి క్షణంలోనూ వెలుగొంది నిలిచే విశ్వమేతానై ఈ దేహమే తానై వెలుగొందుచుందునని గ్రహించిన నాను విశలంగా ఉండి నీవే దైవం అని తెలుసుకో సాధక. సిద్ధుల మాటలను గుర్తుంచుకొని నీవు గుర్తు తెలుసుకొని భాషించు నీవు. ఈ విధంగా 18 మంది సిద్ధులు ఏ దివ్య సత్యాన్ని, ఏ ఉపనిషత్వాన్ని, ఏ వేద నాదబోధన తమ్మలో ఆవిష్కరింపజేసుకున్నారో ఆ పరాశక్తి తన ఉనికికి గతికి మూలమని మాతృశ్రీ గ్రహించింది. పాండిచ్చేరి అరవిందుల వారు 2 నెలల కాలం చంద్రనాగూర్లో గడిపిన తర్వాత మరలా ఆయనకు అంతర్వాణి మరొక సందేశాన్ని ఇచ్చింది. వెంటనే నీవు పాండిచ్చేరి వెళ్ళు అని దివ్యవాణి ఆదేశానుసారం అరవిందుల వారు ఓడలో బయలుదేరి పాండిచ్చేరి చేరారు. ఆయన ప్రయాణం అయి వెళ్ళగానే ప్రభుత్వం ఆయనని ఖైదు చేయడానికి వచ్చారు. కానీ అప్పటికే అరవిందులు ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళడంతో వారు ఆయనను ఖైదు చేయలేకపోయారు. భారతదేశంలో తూర్పు తీరంలోని ఫ్రెంచ్ వారి ఆధీనంలో పాండిచ్చేరి ఉన్నది. ప్రశాంత సాగర తీరం, మౌనంగా సాగే ఆధ్యాత్మిక తరంగభరిత తీరం. గత కాలంలో ఆధ్యాత్మిక కేంద్రంగా వాసిల్లిన స్థానం ఫ్రెంచ్ ఆచార్యుడు డుబ్రిల్ పాండిచ్చేరి చరిత్రను అధ్యయనం చేసి ఎన్నో చారిత్రక సత్యాలను కనుగొన్నాను. ఈ ప్రాంతాన్ని గత కాలంలో వేదపురి అని పిలిచేవారు. దక్షిణ భారతంలో ఈ విద్యార్థులు ఈ పుస్తకంలో వేద శిక్షణ పొందేవారు. అంతేకాక సిద్ధ యోగ సాంప్రదాయిక గురుమూర్తి అగస్త్యుల వారు ఈ విద్యాలయాన్ని నిర్వహించేవారు. అంతేకాక ఏమండి మేడం, మాస్టర్ వస్తాడంటున్నా? మళ్ళీ చూడండి మేడం, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. లేచి చదువుతున్నాను, వస్తున్నాడు అనేది తెలుసు. ఓకే.
ఈ ప్రాంతానికి గత అంటే ఇక్కడ అంతేకాక సిద్ధ యోగ సాంప్రదాయక గురుమూర్తి అగస్త్యుల వారు ఈ విశ్వవిద్యాలయాన్ని నిర్వహించేవారు. అంతేకాక ఈ స్థానంలో గత కాలంలో వేద విశ్వవిద్యాలయం శోభిల్లింది. అటువంటి స్థానాన్ని మహర్షి అరవిందులు తన నివాస సాధన ప్రదేశంగా ఎన్నుకున్నారు. ఈ స్థానము అరవిందుల స్థిర నివాసం అయింది. తమిళంలో దీనిని పుదుచ్చేరి అంటారు. అనేక శతాబ్దాల వెనుకకు వెళితే గ్రీకులు దీనిని పుదుక అని పిలిచారంట. ఈ విషయము మనకు 2 AD చారిత్రక విషయంగా తెలుస్తోంది. మొదటి 10 సంవత్సరాల కాలము అరవిందులు పాండిచ్చేరిలో ఎంతో ఇబ్బందికి గురి అయినారు. అరవిందులతో పాటు స్వాతంత్రోద్యమ వీరులు ఆయన వద్దకు వచ్చి ఆయనను మరల ఉద్యమానికి మరలించడానికి ప్రయత్నం చేశారు. తనలో ఉద్యమం పట్ల సాధన పట్ల జరుగుతున్న అంతర్మదనంలో ఆయనకు అంతరంగం నుండి స్పష్టమైన సంకేతం లభించింది. పరాయి పాలకులైన బ్రిటిష్ వారితో నీ పోరుతో ఇక పని లేదు తెలుసుకో, ఆ పోరు తేలికగా జరిగి ఫలితాలు వస్తాయి. నీలోని లోపోరు ఎంతో జటిలం. జాగరూకతో నీలో నీవు పోరు సాగించు. విశ్వ ప్రకృతిపై బావుట ఎగరేసి జీవన విజయాన్ని సొంతం చేసుకో. పాండిచ్చేరిలో సాధనా కాలపు తొలి రోజులలో వేదాలను అధ్యయనం చేశారు. ఆ అధ్యయనంలో తనలో జరుగుతున్న మార్పులు చేర్పులు గమనిస్తూ కొంత భాగాన్ని దివ్యకాంతి స్పర్శతో పొందిన అనుభవ పరంపరగా గుర్తించి వ్యక్తీకరించారు. అంతేకాక వేదం కేవలం వ్యక్తి స్వేచ్ఛను కాక సంపూర్ణ సమాజ స్వేచ్ఛ గానం చేసిందని గ్రహించారు. 1910వ సంవత్సరం ఫ్రెంచి రచయిత పౌలు రిచర్డ్ పాండిచ్చేరి రావటం జరిగింది. అతను మరల రెండవసారి 1914లో పాండిచ్చేరి వచ్చి అరవిందుని కలవటం జరిగింది. వారి కలయిక నుండి ఆర్య అన్న పేరు గల ఆధ్యాత్మిక మాసపత్రిక రూపుదాల్చడం జరిగింది. 1914 నుండి 1920 వరకు ఈ పత్రికను అరవిందర్ వారు ప్రచురించడం జరిగింది. దాదాపుగా 5000 పేజీల రచన, అనేక పుస్తకాలు ఆయన రాయటం జరిగింది. అందులో మహత్తరమైన మానవ పరిణామ దశను వివరించే ద లైట్ డివైన్ యోగ విధాన జీవనం ద్వారా పూర్ణ యోగిగా మార్చగల సాధన పదాన్ని ద సింథసిస్డ్ ఆఫ్ మేడం. ఇప్పుడు చదువుతున్న పేరా అయిపోతే ఆపుదాం మేడం. ఓకే మేడం, ఇంకొంచెం ఉంది మేడం. ద సింథసైజ్డ్ ఆఫ్ యోగ, అలాగే భగవద్గీత మీద అరవిందుల భావ ఆవిష్కరణ, ద సీక్రెట్ ఆఫ్ వేద, ద ఐడియల్ ఆఫ్ హ్యూమన్ యూనిటీ మరియు ద హ్యూమన్ సైకిల్, ఈ పుస్తకాలన్నీ రూపుదిద్దుకోవటం జరిగాయి. చివరి 3 పుస్తకాలు కూడా మానవ సమాజ భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్దేశించేవి. ఎలాంటి ప్రయత్నము లేకుండా విశ్వశక్తి అనుగ్రహంగా అరవిందుల వారిని ఈ భావ సంపద లభించసాగింది. అయిపోయింది మేడం ఇక్కడికి. థ్యాంక్ యూ మేడం. ఇంకా మాస్టర్ గారికి, బాబాజీ గారికి.